ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 30వ భాగంలో 9వ అధ్యాయమైన ప్రారంభ దశలో ఉన్న బాలాత్మను కంటిన్యూ చేద్దాం. ఆత్మల లోకంలో ఉండే సామరస్యం భూలోకంలో ఉండదు. ఇక్కడ అంతా భిన్నంగా ఉంటుంది. దాని ప్రభావం వలన తికమక, అసమర్థ స్థితిలో పడి కొత్త ఆత్మ ఎన్నో జన్మలెత్తవచ్చు. అంతగా అభివృద్ధి చెందని ఆత్మలు మనస్సును, సంకల్పాన్ని, సామాజిక ఆర్థిక వ్యవస్థతో మానవ సమాజాన్ని నియంత్రిస్తున్న అంశాలకు దాసోహం చేసేందుకు సుముఖంగా ఉంటాయి. దానివల్ల ఎక్కువ మంది వేరే వారి క్రింద పనిచేయవలసి వస్తుంది. అనుభవం లేని ఆత్మకు స్వయంగా ఆలోచించే శక్తి లేకపోవడంతో వారు కూడా స్వార్థంతో ఇతరులెంత గొప్పవారైనా వాళ్లను అంత సులభంగా అంగీకరించకుండా ఉండేందుకు సిద్ధపడతారు. ఈ వర్గానికి చెందిన ఆత్మలు అధిక సంఖ్యలో ఉన్నాయన్న నా అంచనాలు నిజమే అయితే, మన ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న ఈ ఆత్మలను గూర్చి నిరాశాజనకంగా మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఈ క్రింద స్థాయికి చెందిన ఆత్మలు ఎన్నో సానుకూల అంశాలు గల జీవితాలను కూడా గడపగలవు. అలా కానిచో పురోగతిని సాధించే వారెవ్వరూ ఉండరు. ప్రతి ఆత్మ ఏదో ఒక సమయంలో కొత్తగా వచ్చిందే కాబట్టి ఈ ఆత్మకు ఏ కళంకము ఆపాదించకూడదు. మనము మన జీవిత పరిస్థితుల వలన కోపం తెచ్చుకొని ఆగ్రహించి తికమక పడినంత మాత్రాన మనది అంతగా అభివృద్ధి చెందని ఆత్మ అని మనము భావించనవసరం లేదు. ఆత్మాభివృద్ధి అనేది ఒక జటిలమైన అంశం. అందరూ ఒకే విధంగా అభివృద్ధి చెందరు. విభిన్న రంగాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో మనమందరము పురోగతిని సాధిస్తాము. మనము మన తప్పుల్ని గుర్తించి వాటికి బాధపడకుండా వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు అవసరమైన ధైర్యాన్ని, స్వయం సమృద్ధిని కలిగి ఉండి జీవితంలో ఎదుగుతూ ఉండడం ఎంతో ముఖ్యం. ఆత్మలు అనుభవం లేని స్థాయి నుండి బయటపడుతున్నాయనడానికి స్పష్టమైన నిదర్శనం అవి ఒంటరిగా ఉండే తమ ఆధ్యాత్మిక స్థితిని విడిచిపెట్టడం. పూర్తిగా అనుభవం లేని ఆత్మలను అవి ఇతర ఆత్మలతో కలిసి ఉన్న చిన్న చిన్న గూళ్ల నుండి తీసి ప్రారంభ దశలో ఉన్న బాలాత్మల పెద్ద గ్రూపుల్లో ఉంచడం జరుగుతుంది. ఈ దశలో అవి తమ గైడ్స్ నుండి లభించే సునిశిత పర్యవేక్షణ మీద, ప్రత్యేక శ్రద్ధ మీద అంత ఎక్కువగా ఆధారపడవు. తమ వంటి ఆత్మల సముదాయంలో ఒక భాగమని గుర్తించినప్పుడు బాలాత్మలు ఆనందిస్తాయి. సాధారణంగా అనుభవం లేని ఆత్మ ఎంతకాలం ఒంటరిగా ఉన్నప్పటికీ భూలోకంలో 5వ జన్మ ముగిసే సమయానికి ఈ ముఖ్యమైన ఆధ్యాత్మిక సంఘటన జరుగుతుందని నేను గుర్తించాను. ఇటువంటి గ్రూపులలో సభ్యులు సాధారణంగా భూలోకంలో గత కొద్ది జన్మలలో బాలాత్మలతో పాటు కలిసి జీవించిన బంధువులు, స్నేహితులు అయి ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏంటంటే, ఈ గ్రూపులో ఉండేవారు కూడా బాలాత్మలే. తాము మొదటిసారి కలుసుకున్నట్లు గుర్తిస్తారు. 7వ అధ్యాయంలో ఆత్మలకు స్థల కేటాయింపు గురించి వివరించిన కేసు 16 తన ఆత్మ బృందంతో కలిసినప్పుడు అది ఎలా కనిపించిందో చూశాము. ఈ సబ్జెక్టు వివరించినట్లుగా జన్మలను దృశ్య సన్నివేశాల ద్వారా కళ్లకు కట్టినట్లు ఏ విధంగా అధ్యయనం చేశారో చూశాము. ఆత్మల గ్రూపులు ఎలా పనిచేస్తాయో, గ్రూపులోని సభ్యుల ప్రభావము పరస్పరము ఎలా ఉంటుందో కేసు 21 మరంతగా వివరించింది. అన్ని ఆత్మల సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవు. కొన్ని వేగంగా ఉంటే మరికొన్ని మందకొడిగా ఉంటాయి. ఆత్మలు నేర్చుకునే సామర్థ్యం, వాటి సుముఖత, ప్రేరణ, గత జన్మల ప్రభావం ఏమిటి అనే వాటిపైన ఆధారపడి ఉంటుంది. ఒకే లక్షణాలు కలిగి ఉండి ఒకరికొకరు సహాయపడేటట్లుగా ఉండే ఆత్మలు జాగ్రత్తగా ఎంపిక చేయబడి ఒక గ్రూపుగా చేయబడతాయి. ఇక్కడ భూలోకంలో మనకు తెలిసిన దానికంటే అక్కడ ఆత్మల లోకంలో వాటి మధ్య ఉండే సామరస్యత చాలా ఎక్కువగా ఉంటుంది. చెప్పబోయే కేసు ఒక గ్రూపు సభ్యుని దృక్పథం నుండి వివరించినప్పటికీ గ్రూపులో ఏం జరుగుతుందో ఆ విధానం యొక్క ముఖ్యోద్దేశాన్ని అతని అధిచేతన మనస్సు వివరిస్తుంది. వైభవోపేతమైన పురుషుల ఆత్మ గ్రూపును గురించి నా సబ్జెక్టు వర్ణిస్తుంది. ఈ గ్రూపులోని మొరటు స్వరూపాలు అన్నీ ఒక దగ్గర ఉండేందుకు వాటి అహంకార పూరిత ప్రదర్శనా తత్వం కారణమని చెప్పవచ్చు.
వారందరూ తమ అవసరానికి అనువుగా తమ సొంత విలువలను, నిర్ణయాలను సృష్టించుకోవాలని చూసేవారే. వారంతా కలిసి పనిచేయడానికి కారణం ఇదే అని అర్థమవుతుంది. ఆత్మల విపరీత ధోరణులను అవి కలిగి ఉండే ఆధ్యాత్మిక దివ్యజ్ఞానం వలన కొంత మేరకు స్థిరపరచబడతాయి. ఈ దూర శ్రవణల లోకంలో, టెలిపతి ఉండే ఈ ప్రపంచంలో గ్రూపులో ఉండే ప్రతి ఒక్కరి గురించి ఇతర ఆత్మలకు పూర్తిగా తెలుసు కాబట్టి అక్కడ తప్పకుండా హాస్యం చోటు చేసుకుంటుంది. తమ వైఫల్యాలను గురించి ఆత్మలు కూడా పరస్పరము వేళాకోళాలు ఆడుకోవడం కొందరు పాఠకులకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ ఈ హాస్యం ఆధారంగానే అవి తమ ఆత్మ వంచనను, కపటత్వమును బయట పెట్టుకుంటాయి. అహాన్ని కాపాడుకోవడం ఆత్మల గ్రూపుల్లో ప్రతి ఆత్మ చక్కగా అర్థం చేసుకుంటుంది. తమ తోటి వారితో కలిసి అత్యున్నతంగా ఎదిగేందుకు ఇది చక్కటి ప్రేరణ అని రూఢీగా అర్థమవుతుంది. తోటి సభ్యులు నిజాయితీగా ఇచ్చే వివరాలు, పరస్పర నమ్మకం, ఎంతో కాలంగా కలిసిమెలిసి ఇతరులతో పాటు పురోగమించాలన్న బలమైన కోరిక వల్ల ఆధ్యాత్మిక చికిత్స జరుగుతుంది. ఆత్మలు కూడా బాధపడగలవు. తమ చుట్టూ శ్రద్ధ తీసుకునే ఆత్మస్వరూపాలు ఉండడం అవసరం. ఆత్మల గ్రూపుల్లో సభ్యుల మధ్య జరిగే సంభాషణల ఆధ్యాత్మిక చికిత్సా శక్తి చాలా గొప్పది. విమర్శలు, ప్రశంసల ద్వారా ఆత్మల గ్రూపుల్లోని సభ్యులు ప్రతి ఒక్కరూ తమ ఉమ్మడి లక్ష్యాలను సాధించే దిశగా పాటుపడతారు. నేను నా క్లయింట్స్కు అందించగలిగే సహాయంలో కొంత వారి ఆత్మల గ్రూపులను గురించి నాకు చెప్పే సమాచారం నుండే లభిస్తుంది. ఆత్మలకు సూచనలు ఇచ్చేందుకు ఆత్మల గ్రూపుల్లో జరిగే సంభాషణలే ప్రధాన మార్గాలు. తమ తోటి వారి నుండి ఆత్మలు ఎన్నో విషయాలు ఎలా నేర్చుకుంటాయో అలాగే వారి పనిని పర్యవేక్షించే వారి గైడ్స్ నైపుణ్యం ద్వారా కూడా నేర్చుకుంటాయి. చెప్పబోయే కేసుకు సంబంధించిన క్లయింటు ఆమ్స్టర్డామ్లో డచ్ దేశపు చిత్రకారునిగా అతని పూర్వ జీవితాన్ని నా సెషన్లో తిరిగి అనుభవించాడు. 1841లో తన చిత్రాలకు మంచి పేరు, గుర్తింపు లభిస్తున్న కీలక సమయంలో చిన్న వయసులోనే అతడు నిమోనియా వ్యాధితో చనిపోయాడు. తన ఆత్మల గ్రూపుని ఇప్పుడే కలిశాడు. వెంటనే అతడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం మొదలుపెట్టాడు. కేసు 21. డాక్టర్: నువ్వెందుకలా నవ్వుతున్నావు? సబ్జెక్ట్: నేను మళ్ళీ వచ్చి నా స్నేహితులను కలుసుకున్నాను. వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారు. డాక్టర్: ఎందుకని? సబ్జెక్ట్: ఎందుకంటే నేను బకిల్స్ ఉండే విచిత్రమైన బూట్లు, లేత ఆకుపచ్చని మొకమల్ జాకెటు ధరించాను. దానికి రెండు పక్కల పసుపచ్చని గొట్టాల్లాంటివి ఉన్నాయి. వారికి నా పెద్ద పెయింటర్ టోపీని డాబుగా చూపిస్తున్నాను. డాక్టర్: ధరించిన ఈ దుస్తులను డాబుగా చూపించడాన్ని గురించి వారు నిన్ను ఆట పట్టిస్తున్నారా? సబ్జెక్ట్: అది నీకు తెలిసిందా? నాకు దుస్తులంటే తెగ పిచ్చి. ఆమ్స్టర్డామ్ కేవ్ సొసైటీలో ఒక చిత్రకారునిగా నేను నిజంగా అద్భుతమైన చిత్రాలు గీశాను. ఈ జన్మను నేను ఆనందించాను, చక్కగా జీవించాను. అది ఇంత త్వరగా ముగుస్తుందని నేను అనుకోలేదు. డాక్టర్: తర్వాత ఏం జరిగింది? సబ్జెక్ట్: నా పాత స్నేహితులు నా చుట్టూ ఉన్నారు. జీవితంలో అవివేకాన్ని గురించి మేము చర్చించుకుంటున్నాము. కింద భూలోకంలో జన్మలు నాటకీయంగా సాగే తీరును గురించి, మనమందరము మన జీవితాలను ఎంత సీరియస్ గా తీసుకుంటాము అనే దాని గురించి మేము ఒకరినొకరు హేళన చేసుకుంటున్నాము. డాక్టర్: భూలోకంలో జన్మను అంత సీరియస్ గా తీసుకోవడం ముఖ్యమని నువ్వు నీ స్నేహితులు భావించడం లేదా? సబ్జెక్ట్: చూడు, భూలోకం ఒక పెద్ద రంగస్థలం. ఇది మాకందరికీ తెలుసు. డాక్టర్: మీరందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారా? సబ్జెక్ట్: ఖచ్చితంగా. ఒక భారీ నాటక ప్రదర్శనలో మేమంతా నటులమని అనుకుంటున్నాము. డాక్టర్: ఆత్మల లోకంలో నీ గ్రూపులో ఎన్ని ఆత్మలున్నాయి? సబ్జెక్ట్: కాసేపాగి, మేము వేరే వాటితో కలిసి పనిచేస్తుంటాము. కానీ మేము 5గురు మాత్రం సన్నిహితంగా ఉంటాము. డాక్టర్: వాళ్ళు నిన్నేమని పిలుస్తారు? సబ్జెక్ట్: లెమ్నో. అది కాదు, ఆలం. అది నా పేరు. డాక్టర్: సరే ఆలం, నీ సన్నిహిత మిత్రుల గురించి నాకు వివరించు. సబ్జెక్ట్ నవ్వుతూ: నోర్ క్రాస్. అతడు ఎక్కువగా నవ్విస్తూ వినోదాన్ని కలిగిస్తూ ఉంటాడు. అల్లరి ఎక్కువగా చేస్తుంటాడు. డాక్టర్: నోర్ క్రాస్ నీ గ్రూపుకు నాయకుడా? సబ్జెక్ట్: కాదు, అతడు అందరికంటే ఎక్కువ గోల చేస్తుంటాడు.
ఇక్కడ మేము అంతా సమానమే, కానీ మాకు వ్యక్తిగత భేదాలున్నాయి. నోర్ క్రాస్ మొరటువాడు, తన మాటే చెల్లాలంటాడు. డాక్టర్: అలాగా? అయితే భూలోకంలో అతడి ప్రవర్తన ఎలాంటిదో చెప్పగలవా? సబ్జెక్ట్: నీతి నియమాలను పట్టించుకునేవాడు కాదు, కానీ ప్రమాదకరమైన వ్యక్తి మాత్రం కాదు. డాక్టర్: మీ గ్రూపులో ఎంతో శాంతంగా, ఏమాత్రం అహంకారం లేని వ్యక్తి ఎవరు? సబ్జెక్ట్ చిక్కు ప్రశ్నలా భావిస్తూ: అలాంటి వ్యక్తి ఉన్నాడని నువ్వెలా ఊహించావు? అతడు వైలో. డాక్టర్: ఈ స్వభావం వల్ల వైలో మీ గ్రూపులో ఎంత మాత్రమూ ఉపయోగపడడా? సబ్జెక్ట్: నీకు ఆ అభిప్రాయం ఎలా కలిగింది? మిగిలిన మా అందరి గురించి కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు ఆయన చెబుతూ ఉంటాడు. డాక్టర్: ఉదాహరణగా ఒకటి చెప్పు. సబ్జెక్ట్: హాలెండ్లో నేను జన్మించినప్పుడు నా తల్లిదండ్రులు చనిపోయిన తరువాత ముసలి డచ్ దేశ దంపతులు నన్ను దత్తత తీసుకున్నారు. వారికి అందమైన పూలతోట ఉంది. అది నాలో చిత్రకళను పురుగొల్పింది. జీవితాన్ని ఒక చిత్రకారుడిలా చూసేందుకు సహాయపడింది. వారి రుణాన్ని తీర్చుకోవాలని వైలో నాకు గుర్తు చేశాడు. అది నేను చేయలేకపోయాను. డాక్టర్: దీని గురించి మరింకేమైనా వైలో నీకు చెప్పాడా? సబ్జెక్ట్ విచారంగా: ఆడంబరమైన దుస్తులు ధరించి, తాగి, అటూ ఇటూ తిరగకుండా తాగుడు తగ్గించి ఎక్కువగా చిత్రాలు గీస్తే బాగుండేదని చెప్పాడు. నా చిత్రకళ చాలా మంది హృదయాలను హత్తుకునే స్థాయికి చేరుకోసాగింది. సబ్జెక్టు తన భుజాలను వెనక్కి విరుచుకుంటూ: కానీ నేను ఎల్లప్పుడూ చిత్రకళకే అంకితమై ఉండడం వీలవదు. డాక్టర్: వైలో అభిప్రాయం మీద నీకు గౌరవం ఉందా? సబ్జెక్టు బలంగా నిట్టూర్చి: ఉంది. ఆయనే మా మనస్సాక్షి అని మాకు తెలుసు. డాక్టర్: అయితే ఆయనతో నువ్వేమన్నావు? సబ్జెక్ట్: సత్రం యజమాని, నీ పని నువ్వు చూసుకో. నువ్వు కూడా జీవితాన్ని సరదాగా గడిపేశావు అని అతనితో అన్నాను. డాక్టర్: వైలో సత్రం నడిపేవాడా? సబ్జెక్ట్: అవును. హాలెండ్లో బాగా లాభాలు గడించాలని వ్యాపారం చేశాడు అని చెప్పాలని ఉంది. డాక్టర్: వైలో తప్పు చేశాడని నువ్వు అనుకుంటున్నావా? సబ్జెక్ట్ విచారంతో: లేదు, నిజంగా అది తప్పు కాదు. తిండి, వసతి అవసరమైన పేద బాటసారులను ఆదుకొని అతడు అప్పుల పాలయ్యాడు. అతని జీవితం ఇతరులకు ఉపకారం చేసింది. డాక్టర్: టెలిపతి విధానం వల్ల నిజం పూర్తిగా అందరికీ తెలిసినప్పుడు నీ వాదనలు బలంగా ఉండవేమో అనిపిస్తోంది. సబ్జెక్ట్: అవును, వైలో పురోగమిస్తూ ఉన్నాడని మా అందరికీ తెలుసు. ఛా! డాక్టర్: మీ అందరికంటే అతడు వేగంగా పురోగతిని సాధిస్తున్నాడని మీరు బాధపడుతున్నారా? సబ్జెక్ట్: అవును, మేమంతా ఎంత సరదాగా ఉండేవాళ్లం. సబ్జెక్టు వైలోతో కలిసి జన్మించి సోదరుల్లా భారతదేశంలో ప్రయాణం చేసిన గత జన్మను గుర్తు తెచ్చుకున్నాడు. డాక్టర్: వైలోకు ఏం జరగబోతోంది? సబ్జెక్ట్: ఆయన త్వరలో మమ్మల్ని అందరినీ విడిచి వెళ్లబోతున్నాడు. ఆ సంగతి మా అందరికీ తెలుసు. వెళ్ళి ఇంతకు ముందే వెళ్లిపోయిన వాళ్లతో కలుస్తాడు. డాక్టర్: ఆలం, ఇంతకు ముందు మీ గ్రూపు నుండి ఎన్ని ఆత్మలు ఇలా వెళ్లిపోయాయి? సబ్జెక్ట్ చాలాసేపు ఆగి విచారంగా: 2 వెళ్లిపోయారు. చివరికి మేము కూడా వెళ్లి వాళ్లతో కలుస్తాము. కానీ అది ఇప్పుడే వీలవదు. వాళ్లేమీ మాయమైపోలేదు. వాళ్ల శక్తి మాకు అంతగా కనిపించడం లేదు, అంతే. ధన్యవాదాలు మాస్టర్స్. 9వ అధ్యాయమైన ప్రారంభ దశలో ఉన్న బాలాత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.